సంవత్సరానికి ఎంత 72,000 మంది అంటే సుమారు 1,00,000 మంది అనుకోండి కాదా? మరి వారానికి ఒక్కటి చేయండి అమ్మా, 2 చేయండి అమ్మా. దాని ఆ సేఫ్టీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఇది. స్కూల్స్ వాలంటీర్స్ అందరు కలిసి ఒక్కొక్క స్కూల్స్లోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం కోసం మాట్లాడడము, పిల్లలతో చిన్న చిన్న స్కిట్స్ వేయించడము, కొంచెం క్రియేటివ్గా వాళ్ళతో ఆ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించడము, అది చేస్తూ స్కూల్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాము. దట్ ఈస్ అభయ భవిత కాన్సెప్ట్. అంటే అభయ భవిత అని చెప్పి. సో బేసికలీ అబ్యూస్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్స్ ఉంటుంది. బట్ ఈరోజు మేము స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. సో జరుగుతున్నాయి ఫిజికల్ అబ్యూస్, ఇంకా చాలా రకాలుగా జరుగుతున్నాయి. మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే సేఫ్టీ ఉండాలి. సేఫ్టీ అంటే ఫస్ట్ దేనికి రియాక్ట్ అవ్వాలి. ఆల్రెడీ స్కూల్స్ లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్ని నేర్పిరు. ఆయన సార్ బ్యాడ్ టచ్ ఏంటో మీ ఒక ఏజ్ కి మీకు తెలుసు. అలాంటి టైంలో వాళ్ళు దూరంగా ఉండాలి. మనకన్నా పెద్దవాళ్ళకు అది చెప్పాలి. నేను చెప్పాను కదా, ఫింగర్స్ కూడా సేఫ్టీ టూల్స్. ప్రతి పార్ట్ కూడా ఒక టూల్ లాగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ పట్టుకొని ఒకసారి గట్టిగా లాగామనుకోండి, ప్రాణంతో అంటే వన్ ఆఫ్ ద ఎస్కేపింగ్ థింగ్. తర్వాత ఈ ఆర్బిట్స్ ఉంటాయి, ఇవి చాలా సెన్సిటివ్. ఒకటి నక్కలు ఇచ్చి ఒకటి గుద్దామంటే బ్లైండ్ అయిపోతారు కొద్దిగా సేపటి వరకు. తర్వాత ముక్కు, టిప్ ఆఫ్ ద నోస్, ఇది కూడా సెన్సిటివ్ ఏరియా. అప్పుడు అలర్ట్ అంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఎలా అమ్మకి చెప్పడం, నాన్నకి చెప్పడం, ఎక్కడికి పోతున్నాం, ఎలా వెళ్తున్నాం, ఆటోలో వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం, ఎప్పుడు వస్తాం, ఎవరితో వెళ్తున్నాం, ఫోన్ తీసుకెళ్తున్నామా లేదా. దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. ఒకవేళ ఆటో ఎక్కుతుంటే వెనకాల ఆటో నెంబర్ టెక్స్ట్ చేయడం అమ్మకి. స్కూల్కి వెళ్తారు, అమ్మ ఎలా అలర్ట్గా ఉండాలి. అమ్మకి ఎటువైపు నుండి థ్రెట్ వస్తుంది. పాలవాడు వస్తాడు, ఎలక్ట్రికల్ వాడు వస్తాడు, పూలవాడు వస్తాడు, గ్యాస్ వాడు వస్తాడు. వాళ్ళు నిజంగా ఉండొచ్చు, లేదా ఏదో నిజంగా ఏదైనా దోచుకుందామని చెప్పేసి వేరే ఆలోచనతో కూడా వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి. చాలా థింగ్స్ ఉన్నాయి కదా చెప్పడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవాలి. చేయగలను అనుకున్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత ఐ గాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు సార్. నేను చేయగలనా లేదా అది అనుకుని ఇక్కడ రాగానే నాకు ఫిక్స్ అయ్యాను. వీ షుడ్ కాంట్రిబ్యూట్ అవర్ పార్ట్. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి అంబ్రెలాస్ మీరు చేసి కదా చాలా మందికి. అయితే అలా ప్రోగ్రామ్ బయటికి వెళ్ళాలని అనుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చి సేఫ్టీ గురించి మరి చాలా డిఫరెంట్ ఉంది సార్. అదే అనుకున్నాను. అంటే మీకు బయట తిరుగుతాం, మేము పంచుతాం అనేసి ఆ హ్యాపీనెస్తో వచ్చిన. కానీ ఇక్కడ వచ్చి దీని గురించి తెలిసింది. దీంతో ఇంకా స్కూల్స్లో ఎలా చెప్పి మన కమ్యూనికేషన్స్ పెంచుకోవాలి ఆ ఐడియా వచ్చింది సార్.